హలో అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే పాలకూర, పొనగంటి కూర, బంగాళదుంప ఈ రెండు కలిపి వండుదామని ట్రై చేస్తున్నానండి. పిల్లలు కూడా ఆకుకూరలు తినడానికి చాలామంది ఇష్టపడరు కదండి. వాళ్ళ కోసం బంగాళదుంపలు కూడా వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను సన్నగా తురిమేసుకున్నాను. బంగాళదుంపలు అవి కూడా కట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి దాకా పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కినాక తాలింపు గింజలు వేయండి చూపించినవి. ఆ తర్వాత అవి దోరగా వేగినాక ఉల్లిపాయలు కూడా బాగా దోరగా వేయించుకోండి. అవి కూడా వేగిన తర్వాత బంగాళదుంపలు వేసి వాటిని కూడా 2 నిమిషాలు వేగనివ్వాలి ఆ నూనెలోని. అప్పుడు తొందరగా మగ్గిద్ది ముక్క. ఇప్పుడు దాంట్లోని ఆకుకూర పెట్టేసి టమాటాలు కూడా పెట్టి దానికి సరిపడేటువంటి కొంచెం ఉప్పు, నేను కల్లుప్పే వాడతాను, కొంచెం పసుపు వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి కలుపుకుంటూ. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గిపోయిన తర్వాత మనకి కారం సరిపడేంత కారం వేసుకొని మినిమం పావుగంట నుంచి 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. అప్పుడే కూర దగ్గరగా అయిపోతుంది. బాగా దగ్గరికి అయిపోయేంత వరకు మగ్గనిచ్చి, నూనె తేరేంత వరకు మగ్గనిచ్చి దించేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అటు ఆకుకూర బలమే, ఇటు బంగాళదుంపలు బలమే. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బిర్యానీల కన్నా ఇట్లాంటి ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా పెడతానికి ప్రయత్నం చేయండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా. వీడియోలో ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్.